మన పాపాల కోసం, అంటే మనం బాప్తిసం పొందుతున్నాం, అంటే మనం కొత్త వ్యక్తులుగా మారుతున్నాం అని గుడ్ ఫ్రైడే అని చెప్పారు. అంటే శుభ శుక్రవారం అని, అంటే యేసుక్రీస్తు అంటే సిలువలో మరణించేటప్పుడు 7 మాటలు పలికారు కదా, అది 7వ మాట. అంటే 7 మాటలు 3 మాటలు మనుషులతో మాట్లాడారు, ఇంకో 3 మాటలు తండ్రితో మాట్లాడారు, ఇంకో మాట అందరితో మాట్లాడుతున్నారు. ఏమని, నేను చనిపోతున్నాను, ఇక్కడ నుంచి మీ ఆత్మను నాకు అప్పగించండి. అంటే ఎందుకు ఆత్మ, దేవుడు ఆత్మని ఎందుకు అడుగుతున్నాడు అంటే చెప్పాడు కదా, ఆత్మ లేని వారు నా వారు కాదు. అంటే ఆత్మ లేకపోతే మన పరలోకానికి వెళ్తామా? వెళ్ళాం కదా. అందుకని దేవుడు చెప్తున్నాడు, మీరు నా ఆత్మ కలిగి మీరు నడవండి, మీరు నా ఆత్మను అప్పగించండి. అందుకు దేవుడు గొల్లశీలలో మరణిస్తూ 7వ మాట చెప్పాడు. అంటే పెద్దగా వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాడు, మనం చనిపోతాం అని తెలిస్తే మన తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. అదేవిధంగా తన మరీ కూడా ఎంతో బాధపడింది, ఎంతో కన్నీళ్లు కార్చింది. కానీ అతను యేసుక్రీస్తు చనిపోయేటప్పుడు తన తల్లికి తోడు దయచేశాడా లేదా? యోహానును ఇచ్చాడు, ఇదిగో అమ్మ ఈ శిశువును నేను నీకు యోహానును అప్పగిస్తున్నాను, ఇక్కడ నుంచి నీ కుమారుడు యోహాను అని. కానీ ఆ తల్లి ఎంతో, ఇప్పుడు కని పెంచిన బంధం వేరు, అద్దెకి తీసుకొని పెంచుకున్న బంధం వేరు. కానీ దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, ప్రతి ఒక్కరు మారు మనసు పొంది దేవుడి రాజ్యంలో ప్రవేశించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అదేవిధంగా ఎంతోమంది కంటున్నారు, కానీ మన పిల్లలను అనాథాశ్రమాల్లో వేస్తున్నారు. మన తల్లిదండ్రులు మనల్ని ఇంతవరకు కాచి ఇంతవరకు అసలు ఎలా సజీవంగా ఉన్నామంటే అది దేవుని దయ, అలాగే మన తల్లిదండ్రుల దయ. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనకి అంటే అన్నం లేకుండా ఉంచరు, వాళ్ళు తినకుండానే మనకి వాళ్ళ తల్లిదండ్రులు అన్నాన్ని ఉంచుతారు. కానీ దేవుడు ఇంచుమించు 3 గంటల సమయం అప్పుడు దేవుణ్ణి సిలువ వేశారు. అది ఏ స్థలం అంటే కపాల స్థలం. కపాల అంటే గోల్గత, గోల్గత అంటే చీకటి ప్రాంతం. అక్కడ ఒక కొండ మీద దేవుణ్ణి సిలువ వేశారు. అప్పుడు సిలువ వేసేటప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు తెలుసా? తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు, వీరిని క్షమించాలి. ఫస్ట్ అందరినీ క్షమించాడు, సెకండ్ అందరినీ రక్షించాడు. నేను నిశ్చయముగా నీతో పరదేశంలో ఉందనని. దొంగతో అంటే ఎలా అంటే, ఇప్పుడు వెంటనే పాపాలు చేస్తున్నాం, కానీ మనం పాపాలు ఒప్పుకోవాలి. నేను తప్పు చేసేది నన్ను క్షమించు. అలాగే అక్కడున్న ఎడం పక్క దొంగ కూడా అంటున్నాడు, నేను తప్పు చేసేదా, మేము ఇప్పుడు దాకా పాపాలు చేసాం, మేము చనిపోవాలి, కానీ మీరు ఎందుకు చనిపోతున్నారు, మీరు ఏ పాపం చేశారు? కానీ దేవుడు ఒకటే చెప్పాడు, నేను నా కోసం కాదు మీకోసం, అంటే మీ పాపాల కోసం నేను మరణిస్తున్నానని తన ఆత్మతో, తన శరీరంతో, తన రక్తాన్ని చిందించి 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు దేవుని. ముళ్ళ కిరీటం ధరింపచేశారు. ఆ ముళ్ళన్నీ 17 ముళ్ళు గుచ్చుకున్నాయి దేవునికి మొత్తం కొట్టిన దెబ్బలు 5450. 5450లో లోతైన గాయాలు 150 గాయాలు దేవునికి గుచ్చుకున్నాయి. కానీ మనని ఎవరన్నా మన తల్లిదండ్రులు ఆడుకోవటానికి పంపించినప్పుడు మన పిల్లలు కొడితే మనం ఓర్చుకుంటామా? ఓర్చుకోం కదా. అలాగే దేవుని కొట్టిన తన తల్లి ఓర్చుకుంది, అంటే క్షమించగలిగే గుణం కలిగి ఉంది. క్రైస్తవుల్లో మొట్టమొదటిగా ఉండవలసిన గుణం ఏంటంటే క్షమగుణం. అంటే ప్రతి ఒక్కరిని మనం క్షమించే గుణం కలిగి ఉండాలి. అదేవిధంగా దేవుడు ఆ గోల్గొత స్థలంలో ఎంతో కన్నీళ్ళు కార్చి అంటే చేదు చెక్కనిచ్చాడు కదా. చేదు చెక్క అంటే ఏంటి? చేదు అంటే నీళ్ళు ఎలా ఉంటాయి? చేదుగా ఉంటాయి. మనకి ఏదైనా తిన్నప్పుడు కొంచెం చేదు అంటే మనం తినలేము, కానీ దేవుడు మన కోసం ఏం చేశాడు? చేదు చెట్టు. ఈ రోజులో మనం కొలా నీళ్ళు తాగాలంటే తాగలేకపోతుంది, పెద్ద నీళ్ళ కోసం తాగుతున్నాం, అవునా కదా. కానీ దేవుడు సృష్టించింది ఏంటి? తన రక్తాన్ని, తన శరీరాన్ని, నా రక్తము నా శరీరం తిన్నవాడు రేపు రక్షణ దినంలో ప్రవేశిస్తాడు. అంటే ఏంటి రక్షణ అంటే ఏంటి? అసలు యేసు అంటే ఎవరు? అనువాడు, ఉన్నవాడు, అంటే ముందుకాలం భవిష్యత్ కాలం ఎరిగి ఉన్నవాడు, జరగబోయేది జరిగేది జరగవలసింది అన్ని ఎరిగి ఉన్నవాడు యేసు ప్రభువు. ఈ రోజుల్లో మనతో ఉంటారు అందరూ మనం పరలోక రాజ్యానికి వెళ్తామా? వెళ్ళం కదా. కానీ ఎవరు వెళ్తారు? అందరూ బాప్తిసం తీసుకుంటున్నాం, అందరూ రక్షణ పొందుతున్నాం, కానీ ఎవరు దేవుని దగ్గరికి వెళ్ళేది? క్షమాపణ కలిగి ఉన్నవాడు, దేవుని భయభక్తులు ఉన్నవాడు. అలాగే వీటన్నిటికన్నా దేవుని ఆత్మ దేవుని భాషతో మాట్లాడేవాళ్ళు పరలోక రాజ్యంలో చేర్చబడతారు. అదేవిధంగా మనం కూడా ఉన్నామా? కుడిపక్క దొంగ అంటాడు, అసలు నువ్వు నిజమైన దేవుడివేనా?
నన్ను రక్షించుకోవడం శక్తి ఉంది కదా యేసయ్యకి. మరి దేవుడు ఎందుకు చనిపోయాడు? మన కోసమే కదా. అలాగే తన తల్లి కూడా ఎంతో ఆవేదనతో చెంది ఉంది. కానీ ఆ తల్లికి ఆనందంగా అంటే ఇప్పుడు ఎవరైనా చనిపోతే మనం వాళ్ళని ఆదరించడానికి వెళ్తాము. అది అలాగా దేవుణ్ణి ఆ తల్లిని ఆదరించినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని దేవుడు వెనుకున్నారు? యెహోవాని దేవుడు వెనుకున్నాడు. యెహోవా ఇదిగో నా తల్లిని నీ చేతికి అప్పగిస్తున్నాడు. తన తల్లితో చెప్తాడు, అమ్మ ఇదిగో నేను నీ గురించి నా జీవితం సమాప్తమైనది, అంటే నేను చనిపోతున్నానని చెప్పి ఎంతో ఏడ్చి కన్నీళ్లు కాచి తన ఆత్మను తన తల్లికి చెప్తున్నాడు. ఇక్కడి నుంచి నేను ఉండడు కదా, అందుకని నేను నాకు అంటే నా శిష్యుల్లో ఉన్న ఒక శిశువుని నేను నీకు అప్పగిస్తున్నానని చెప్పి యెహోవాని అప్పగిస్తాడు. అప్పుడు యెహోవా తన తల్లిని ఎలా చూస్తున్నాడు? చాలా సంతోషంగా. కానీ ఎంతగా చూసుకున్నా తండ్రి లోటు తల్లి లోటు అంటే చనిపోయిన వాళ్ళ లోటు మనం ఎవరూ తీర్చలేము. అదే ప్రకారం మనం కూడా ఎప్పుడు ఏం జరుగునో మనకి తెలియదు, ఏ సమయాన్ని ఏం జరుగునో మనకి తెలియదు. దయచేసి ఏ సహోదరుడా మీరందరూ ఆలోచించండి. ఒకసారి ఏ క్షణాన్ని ఏం జరిగిందో మనకైతే తెలియదు కనుక ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి? ఫస్ట్ క్రిస్టియన్స్లో ఉండవలసిన లక్షణాలు అంటే క్రిస్టియన్స్ అనే కాదు, దేవుడికి అందరినీ దేవుడు ఒకే విధంగా సృష్టించాడు. ఇవన్నీ కులాలుగా చేసింది ఎవరు? సాతాను. అంటే మీరు దేవుడిని నమ్ముకోవద్దు. సాతాను వెళ్ళింది కదా అవ్వ దగ్గరికి, నువ్వు ఎందుకు దేవుడిని కొల్లు తినద్దన్నాడు అని అంటే నీకు తెలివి ఎక్కువ, అంటే దేవుడి కన్నా అధికమైన శక్తులు నీకు వస్తాయని సాతాను గురించి చెప్పింది కదా. కానీ సాతాను మాట వినిందా లేదా? విని ఆమె వల్ల మనం రసవేదన పడుతున్నాము. అలాగే లోతు భార్య కూడా అంటే అక్కడ వస్తున్న సముద్రం పొంగి పొర్లుచుంటే మీరు అటువైపు చూడకండి అని చెప్తుంటే ఆమె ఏం చేసింది? దేవుడి మాట వినకుండా వెనక్కి చూసింది. అప్పుడు ఏమైంది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. కానీ ఈరోజు మనం ఇంతవరకు వింటున్నాం. మీరైనా ఇక్కడ ఉన్న ప్రియ సహోదరి ప్రతి ఒక్కరు వినవలసిన మాట ఏంటంటే మనం ఎప్పుడు ఏం చేయాలని ఏం చేయాలి మనకైతే తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు బాప్తిసం పొంది మీ ఆత్మని అంటే ఆత్మ అంటే శరీరం ఒకటి ఆత్మ ఒకటి, శరీరం ఆత్మ ఒకటే కాదు, అంటే వేరు. కానీ దేవుడు మన శరీరాన్ని అడగట్లేదు, మన ఆత్మను. మీరు ఎవరైనా ఆత్మ కలవారైతే మీరు నా దగ్గరికి రండి. అంటే దేవుని పరలోక రాజ్యంలో ఎండ ఉండదు. ఇప్పుడు పనికి వెళ్తున్నాం, ఎండని చలిస్తే చలి తట్టుకోలేదు, వానొస్తే వాన తట్టుకోలేదు, ఏం తట్టు. కానీ పరలోక రాజ్యంలో ఇవన్నీ ఉంటాయా? మనం ఎలా జీవించాలో అలా జీవిస్తాం. అది ఇక్కడ మనం ఎలా మంచిగా బ్రతికితే మనం అక్కడ మంచిగా జీవిస్తాం. అలాగే చిన్న వాక్యం దేవుడు